సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తుంది. నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం సక్సెస్ అవుతుంది. ఇద్దరు కుర్రోళ్ళు, ఇద్దరు యవనస్తులు సున్న పనికి వెళ్తారు, బొచ్చులు మోస్తారు, కూలి పని. శనివారం బట్టువాడు తీసుకుంటారు. ఒకడేమో 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగుతాడు, ఒకడేమో రోడ్డు పక్కన రూపాయన్నర ఇచ్చి టీ తాగుతాడు. చూసేవారికి ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళేటువంటి వాడి మీద ఎవరైనా పనికిమాలినోడు అనుకుంటున్నారు. బేల్దారి పనివాడికి 5 స్టార్ హోటల్లో టీయా అనుకుంటున్నారు. ఈ పక్క తన స్నేహితుడికి కూడా అర్థం కావట్లా ఎందుకు ఈడు అక్కడ తాగుతున్నాడు. కానీ వారానికి ఒక టీయే తాగుతాడు, అది 5 స్టార్ హోటల్లో తాగి వస్తాడు. కొద్ది రోజులు అయిపోయింది, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు డౌట్ వచ్చి అడిగాడు వీడు, అరే ఎందుకు నువ్వు 5 స్టార్ హోటల్లో టీ తాగుతావు? అక్కడికి వెళ్తే 50 రూపాయలు టీ, ఇక్కడైతే 2 రూపాయలు టీ, ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఒరే నేను చేసేది పిచ్చి పని కాదురా, నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే టీ టేస్ట్ కొరకు కాదురా, అక్కడ తెలివైన వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, పద్ధతి కలిగినటువంటి వారు, బిజినెస్ చేస్తున్నటువంటి వారు అక్కడికి వచ్చి టీ తాగుతారు. నేను అక్కడ వాళ్ళతో టీ తాగుతూ వాళ్ళ మాటలు వింటున్నాను. జీవితంలో ఎలా పైకి రావాలి, ఎలా వారు సంపాదించాలి, సమాజంలో ఎంత విలువగా బ్రతకాలనేది మాటలు మాట్లాడుకుంటే నేను పక్కనే ఉండి టీ తాగుతూ వింటాను. అంటే నువ్వు వింటే పెద్దోడు అయిపోతావా అన్నాడు ఎగతాళిగా. లేదు లేదు, నువ్వు టీ తాగే దగ్గర ఏం మాట్లాడుకుంటారు, దాన్ని పడేసాను రా, దీన్ని పడేసాను రా, ఈడు పడ్డ సంగతి వీడికి అర్థం కావట్లా, దరిద్రుడీడు. హాల్లోకి వెళ్ళాడు రా, ఈడిటి వెళ్ళాడు. నిన్న ఒకరిని బాధాము, ఒకరిని వేసాం, ఫుల్ 2 ఫుల్ తెచ్చాడు, ఆడితో పెట్టించాం ఖర్చు. ఈ మేధావులు మాట్లాడుకునే మాటలు అవి. ఆడిని వేసాం, ఈయన్ని బాధాం, ఆడిని కొట్టాం, 2 ఫుల్ తెచ్చాం. ఇదే కదా దరిద్రులు మాట్లాడుకుంటారు. వినండి, వారానికి 50 రూపాయలు టీయా, నీ బొంద పో, నేను రాను అన్నాడు వీడు. సరేరా నీ ఇష్టం అన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ అబ్బాయి పద్ధతి చూసి అక్కడ వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. ఇతనితో పరిచయం పెరిగింది. వీళ్ళిద్దరు పరిచయం కాస్త నా దగ్గర ఒరే చిన్న పని ఇస్తాను రమ్మని పనిలో పెట్టుకున్నాడు. ఇతని నమ్మకత్వాన్ని చూసి అతనికి ఒక 10% అతనికి పార్ట్నర్షిప్ ఇచ్చాడు అతనికి. అతను అలా వృద్ధి చెంది వీడు ఇలాగే ఉన్నాడు. వాడు ఉన్నత స్థితికి ఎదిగాడు. అసలు వీడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వీడి ఆశీర్వాదం అంటే ఆడి సహవాసం నుంచి స్టార్ట్ అయిపోయింది. అందుకని మన అమ్మోళ్ళు ఫస్టే చెబుతారు, అరే వాడి సహవాసం పట్టొద్దోడు గంజాయి తాగుతున్నాడు, ఆడి సహవాసం పట్టొద్దోడు అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఏనండి జాగ్రత్తగా. ఒక రైతు విత్తనాలు ఇచ్చాడట. కొన్ని పక్షులు వచ్చి ఆ విత్తిన విత్తనాలు తినేస్తున్నాయి. ఆ రైతు కోపం వచ్చేసి ఏం చేశాడంటే వలొడ్డాడు. వలొకేసరికే ఆ పక్షులన్నీ పడిపోయినాయి. అందులో ఒక తెల్లటి కొంగ కూడా పడింది. ఒక తెల్ల కొంగ కూడా పడిపోయింది. ఆ తెల్ల కొంగ ఆ రైతు దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటుందట. ఏమిటంటే, అయ్యా నా ముక్కు చూడు ఎంత పొడుగుందో, నేను విత్తనాలు తినలేను, నేను ఏదో చెరువులో ఉన్న చేపలు తింటాను, కానీ నన్ను పట్టుకున్నావు, నన్ను వాటితో పాటు శిక్షించమాక, నన్ను చంపేమాక. ఆడి జాతి వేరు, నా జాతి వేరు, ఆడి బుద్ధి వేరు, నా బుద్ధి వేరు, వాటి ముక్కు వేరు, నా ముక్కు వేరు, నేను తినలేదు బాబు అని దండం పెట్టింది. ఏయ్ మరి నువ్వు అంత మంచిదానివైనా నిన్ను విడిచిపెట్టను, నీకు కూడా శిక్ష. ఎందుకంటే నువ్వు ఆ గుంపులో ఎందుకు జాయిన్ అయ్యావో చెప్పు అన్నాడట. మీకు అర్థమైందా?
ఆ గుంపులో ఉన్నావు కనుక నువ్వు కూడా వలలో పడ్డావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? వలలో పడతావు. జాగ్రత్త. నీ సహవాసాన్ని బట్టి నీ స్థితిగతులు మారిపోతాయి, నువ్వు సక్సెస్ అవుతావు. నేను ఇప్పుడు మూడు మాటలు చెప్పాను, మీకు అర్థమైంది లేదో? ఫస్ట్, నువ్వు పుట్టినందుకు ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని నువ్వు జీవించి ఆశీర్వాదకరంగా బ్రతకడానికి ఫస్ట్ నువ్వు దేవునితో చేతులు కలుపు, దేవుని సహవాసం చేయి. నీ పాపాన్ని విడిచిపెడితే దేవుడు నీకు కనిపిస్తాడు. నీ పాపములో ఉంటే సిలువ దగ్గరికి వస్తే ఆ సిలువ నిన్ను కడుగుతుంది, ఆ రక్తం. 2, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని జ్ఞానంతో చక్కగా కట్టుకో, ఆ విలువ నీకు ఉంటుంది, ఆశీర్వాదం నీకు ఉంటుంది. 3, నువ్వు ఎన్నుకునే సహవాసాన్ని జాగ్రత్తగా ఎన్నుకో. నీ సహవాసాన్ని బట్టి కూడా దీవించబడతావు.